ఓకే అండి. ఇగో మా సునీత ఒక బాక్స్లో తీసింది. ఆ పొగలు కక్కుతున్నాయి చూడండి. అన్నం చాలా పెట్టుకొచ్చింది. కంచెం ఫోటో దింపావా? తినేనా చూడండి. ఆహా, పీస్ చూద్దాం దగ్గరండి. ఆహా, ఇట్లా చూడండి ఎంత బాగా నలిగిపోతుందో. కాలుతుంది కొన్ని. ప్లేట్ అంతా కనపండి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒకటి నిర్ణయించుకున్నానండి. పోయిన వాటి గురించి కాదు, ఉన్న వాటిని ఎలా మనం డెవలప్ చేసుకోవాలన్న దాని గురించి ఆలోచించాలని నా మైండ్లో ఫిక్స్ అయిపోయాను. ఇంకొకటి అనుకున్నానండి, ఇప్పుడు పోయిన బంగారం గురించి నేను బాధపడటం కాదు, పోయిన అమ్మమ్మ, అమ్మ, నాన్న వీళ్ళకంటే ముఖ్యమైనవి కావుగా అవి. ఇవి మళ్ళీ నేను సంపాదించుకోగలను, సేమ్ అలాంటి జ్యువెలరీ తయారు చేయించుకోగలనేమో, కానీ అమ్మ నాన్న తెచ్చుకోలేనుగా. సో కాబట్టి ఉన్నది ఒకటే ఒక లైఫ్. కాబట్టి ఆ లైఫ్లో మనం ఎంతవరకు ఆనందంగా ఉండగలుగుతామో అంతవరకు ఆనందంగా ఉండాలి. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఆనందంగా ఉంచడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను. సో ఈరోజు చాలా ఎందుకు నా మైండ్ నిన్నటి నుంచి ఒకలాంటి పీస్గా తెచ్చుకున్నా, నాకు నేనే మోటివేట్ చేసుకున్నాను, నాకు నేనే ముందుకెళ్ళాలని చెప్పేసి. సో అందులో భాగంగా ఈరోజు మీకు కేజీ మటన్ తీసుకొచ్చానండి. ఏటపోతు మాంసం మామూలుగా ఉండదు. ఈరోజు చూడండి, కుమ్ముడే. ఏదైతే అదైందండి, తింటాం ఇంకా గడిపేయడమే. సో అందుకనమాట ఈరోజు మంచి పూజ కూడా బాగా చేసుకున్నాను. పూజ చేసుకున్నాక మీరు మటన్ తింటారా అనొచ్చు. పూజ చేసుకుని చాలాసేపు అయింది, మధ్యాహ్నం అయింది. ఈ టైంలో మధ్యాహ్నంలో మా సొంత పూజ చేసి నమస్కారం పెట్టుకొని వచ్చేసాను నేను. ఇదనమాట అండి. సో ఇప్పుడైతే మటన్ చేస్తున్నాను చూసేయండి. అండ్ అలాగే మీరు ఓపెన్ ప్లాట్స్ మంచివి తీసుకోవాలి అనుకుంటే నాకు తెలుసండి, పైసా విలువ నాకు బాగా తెలుసు. కాబట్టి మీరు ఎప్పుడు మోసపోకుండా ఉండాలి. మంచి ప్లాట్ తీసుకోవాలి, ఓపెన్ ప్లాట్స్ తీసుకోవాలి. అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు కానీ, ఇండియాలో కానీ మంచి ప్లాట్స్ తీసుకోవాలి. అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు కానీ, ఇండియాలో ఉన్న వాళ్ళు కానీ మంచి ప్లాట్స్ తీసుకోవాలి అనుకుంటే దయచేసి నాకు ఒక నెంబర్ ఉందండి, 9346409070. సో నా ఓన్లీ ప్లాట్స్ బిజినెస్ కోసం నెంబర్ అనమాట. దానికి మీరు కాల్ చేయండి. ఫస్ట్ మా టీం కవిత గారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. మీకు ఓకే అంటే ఇది వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ వచ్చేసి మనకి సూర్యాపేట, హైదరాబాద్ అండ్ అలాగే యాదగిరిగుట్ట, ఖమ్మం ఈ 4 చోట్ల అవైలబుల్గా ఉన్నాయండి. త్వరపడండి. సో మేము వచ్చేసి విఆర్టీ మహర్షి వాళ్ళ వేణుగారు దాంట్లో ఉన్నాం, మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఇది కూడా అనమాట అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మన మటన్ కర్రీ ఎలా చేసుకోవాలి, ఎలా కుమ్మేయాలో చూద్దాం రండి. సో అంత ఉల్లిగడ్డలు కూడా కోసి పెట్టేసింది, కొంచెం ఉల్లిగడ్డలు పెట్టింది. ఇవాళ గ్రేవీ కరాచీ కారం పెడతాను, దీనిలో చేద్దామా? ఇది మూత పట్టుద్దా దీనికి? ఇది బాగుంటుంది కదా, మీరు చేద్దాం. దీనికే ఉంది. ఇది దీని మూత అని, ఇది దీని మీద. సో కరాచీ కారం వేద్దాం అన్నాం, అది వేద్దామా? ఫంక్షన్లో ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, అదనమాట. మా ఖమ్మంలో సుజాత గారని మాకు వంటలు చేసిన ఆవిడే అనమాట. ఫంక్షన్స్కి వాచ్ పెట్టుకోలే, భలే చేస్తుంది ఆవిడ. పై తీస్తున్నాను, ఏ సౌండ్ వచ్చినా పర్లేదు కానీ అయినా మనం సౌండ్లో చేసుకోవచ్చు, మైక్ ఉందిగా. అయినా ఇది వచ్చేసి మన లీసియస్ నుంచి ఆర్డర్ చేసుకున్నానండి మటన్ వచ్చేసి. ఇవాళ ఎందుకో తెలియదండి, మనసు ప్రశాంతంగా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు చాలా ప్రశాంతంగా ఉంది నా మనసు. అంటే నాకు నేను అలా ఉంచుకోగలిగాను అంతే. సో ఆయిల్ వేసుకుంటున్నాను.
ఆయిల్ అనేది మీరు మటన్ కదా, మటన్ దృష్టిలో పెట్టుకొని వేసుకోండి. దానికి ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోండి, మీరు తక్కువ వేసుకోండి ఆయిల్. ఇంకో విషయం ఏంటంటే దీనికి ఫ్యాట్ అంతా తీసేసి ఉన్నారు చూడండి, చాలా వరకు ఫ్యాట్ అంతా తీసేసి ఉంటారు అనమాట. పీస్ కూడా చాలా నీట్గా వస్తుంది. సో నాకు అందుకే చాలా చాలా ఇష్టం అనమాట. లీషియస్లో బుక్ చేయడం అన్నా కూడా చాలా ఇష్టం. బయట కూడా మనకి కొన్ని చోట్ల నమ్మకంగా దొరుకుతుంది, అక్కడ బాగుంటుంది. సో నాకు కొన్ని చోట్ల హైదరాబాద్లోనే, కృష్ణానగర్లో నాకు అలవాటు ఎక్కువ. అండ్ అలాగే ఖమ్మంలో కొన్ని చోట్ల, మిగతా చోట్ల నాకు తెలీదు. మటన్ ఒక్కటి కొంచెం అన్ని చోట్ల తెచ్చుకోవాలంటే కొంచెం భయం ఉంటుంది నాకైతే. సింపుల్గా చేసుకుంటా అండి ఇది. నేను ఇవాళ అంటే మళ్ళీ నేను చెప్పాను కదా, మటన్ తెచ్చినప్పుడు ఎక్కువ ప్రయోగాలు చేయను నేను. ఇది ఎన్ని జాలు చేస్తామని అనకాకండి, కొత్తగా చూస్తే వాళ్ళకని తెలుసుకుంటారు కదా అని చెప్తున్నా. సో ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. కొన్ని ఆనియన్స్ సరిపోతాయండి, ఎక్కువ అవసరం లేదు. ఒక్క నిమిషం మగ్గనిద్దాం. ఓకే అండి, ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం. నాన్ వెజ్కి కొంచెం నేను పసుపు ఎక్కువగానే వేస్తాను. వీటిని కలుపుకుందాం. పసుపు వేసాం కదండి, బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకున్నాను. కరాచీ కారం దొరకట్లేదని మామిడి ఎదుగుతూ ఉంది. అల్లం వెల్లిపాయలు వేసిన తర్వాత ఈ మా అడుగంటుకోకుండా మంచి కలుపుకోవాలండి. ఫ్రిడ్జ్లో ఉందంట, మళ్ళీ ఫ్రిడ్జ్ గుర్తొచ్చింది. మొత్తం ఎతికింది. కొత్తిమీర పుదీనా కూడా ఎక్కడ ఖమ్మం ఫ్రిడ్జ్లో ఉందా? సరే ఇక్కడికి వచ్చి వీడియో తీసేది దొరకపోతే. త్వరగా వచ్చేవా, కొంచెం మటన్ వేయాలి. నా ఫోన్ పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, ఇది మారిపోతూ ఉంటుంది. కదే కొత్తిమీర పుదీనా దగ్గర పెట్టుకోని తెలియదా? అంటే ఎప్పుడు వంట చేయవా నువ్వు మటన్ అవి? చెప్పు. నీకు వస్తాయి, ఒళ్ళు ఎక్కువగా ఉంటే అట్లే చెమటలు వస్తాయి. కాబట్టి కొంచెం వాకింగ్ అలాంటి చేయడం నేర్చుకోవాలి. మొన్న ఒక 2 డేస్ నుంచి నడుస్తున్నావు అంతే. నువ్వు రెగ్యులర్గా చేయాలి. రెగ్యులర్గా ఫుడ్ తింటావా? రెగ్యులర్గా అన్నీ చేస్తావా? అది కూడా పుదీనా వేస్తున్నానండి. అది కాదు, అది ఎట్లా లెక్క వస్తుంది? దేని లెక్క దాని లెక్కే. కూర్చొని అన్నం తింటున్నప్పుడు దానికంటే ఒక టైం తిండికి ఎలా కేటాయిస్తావో, మరి రోజు పని చేస్తాను, పని చేసుకుంటే ఎందుకు తినట్లే నువ్వు? కూర్చొని ఎందుకు తింటున్నావు? దానికంటే ఒక టైం ఎందుకు కేటాయించావు? మరి అట్లనే దానికి ఎట్లా టైం కేటాయించామో మన వాకింగ్ మన దానికోసం కూడా మనం కేటాయించుకోవాలి. రేపటి రోజు మన ఆరోగ్యం మనకి బాగాలేకపోతే వేరే మనం డిపెండ్ అవ్వాలి. అర్థమైందా? శక్తి ఉంది కదా అని అంట్లు తోమటము, బట్టలు ఉతకడం చేసుకుంటూ పోతే అది ఎట్లనో ఇది కూడా అంతే. ఇక్కడ చూపించు. ఇప్పుడు దీంట్లో మటన్ యాడ్ చేసుకుందాం. నీళ్ళు లేకుండా వేయాలి. జరుగు కట్ చేసావా? వస్తాయి కొంచెం వాటర్ ఉంటాయి. కడిగితే కొన్ని వాటర్ ఉంటుంది.
మూత పెట్టేసుకొని కొంచెం నీరు గుంజుకున్నాక ఉప్పు కారం వేసి అప్పుడు కూడా కొంచెం మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందాం. మీడియం మంట మీద పెడితే అది గుంజుకుంటుంది. తర్వాత ఒకటి నొప్పితే వస్తుంది. కూర అండి గుమగుమలాడిపోతుంది అసలు. రండి చూపిస్తా. వావ్, చూసారా ఎంత బాగుందో. ఇంకా కారం కూడా వేయలేదు, ఎంత బాగుందో అసలు. ఇప్పుడు కారము ఉప్పు వేసుకుందాం. కారం వేస్తున్నానండి. అరకిలోకి నేను యాక్చువల్లీ 3 వేసామని ఇప్పుడు 2 చొప్పున వేస్తున్నాను. అండ్ అలాగే ఉప్పు కూడా సేమ్ అండి. నా దాంట్లో కారం ఎంత వేస్తాం ఉప్పు అంత నాకు కరెక్ట్ అనమాట. అంటే ఒక్కొక్కళ్ళ కారం యొక్క స్పైసీనెస్ని బట్టి ఉప్పు వేస్తారు కదా. ఇప్పుడు మనం కలుపుకుందామండి. మాకు పక్కన వర్క్ అయితే జరుగుతుందండి, అదే సౌండ్ వస్తుంది. కొంచెం మీకు రాకుండా తీసేస్తానండి, నాయిస్ అయితే తీసేస్తాను. ఎడిటింగ్లో మ్యాక్సిమం ట్రై చేస్తాను. నాకు తెలిసి ఇంకొక స్పూన్ కారం పట్టుద్దేమో. ఇంకొక స్పూన్ కారం పట్టుద్దండి. మంచిగా కలుపుకున్నాను. వన్ మినిట్ ఈ వీటిలో ఉప్పు కారంలో మగ్గిచ్చేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నామండి. ఒకసారి దగ్గర రండి చూపిస్తాను. చూడగానే కూర ఉడికిపోయిందేమో అనుకుంటారు మీరు. లేత మాంసం కాబట్టి చూడండి, బోన్ మనకి ఎమ్మడి ఉడికిపోయినట్టుగా బోన్ కూడా ఏర్పాటు అవుతుంది, కనిపిస్తుంది నీట్గా. వావ్, చూడగానే తినాలనిపిస్తుంది కదండి. మటన్ తినే వాళ్ళకైతే, నాన్ వెజ్ ప్రియులకు ఎవరికైనా నాకు తెలిసి మటన్ చాలా ఇష్టంగా ఉంటుంది. కాకపోతే మనం ఎవ్రీడే తినలేము. ఎవ్రీడే తినడానికి బడ్జెట్ ప్రకారంగా కావచ్చు, లైక్ హెల్త్కి అంత మంచిది కాదని కూడా అంటారులేండి. ఎక్కువ తినకూడదు అంటారు, ఫ్యాట్ అంటారు. సో ఇప్పుడు నేను ఇంట్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ అనేది ముక్క మునిగి డబల్, అంటే ముక్క మునిగి ఇంకొంచెం ఎక్స్ట్రా ఉండాలండి. ముక్కలు కనిపించకుండా ఉన్నంత వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మనం కుక్కర్లో చేయట్లేదు కదండి, కడాయిలో కాబట్టి. చూడండి ఇంత పులుసు పోసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఇంకిపోయి దగ్గరికి వచ్చేయండి. ఇదంతా ఇంకిపోయి ఆ ముక్క పైన నూనె తేలేంత వరకు మీడియం మంట మీద ఒక ½ అన్ అవర్ ఉడికించుకోవాలి. మా ఆవిడ అయితే అన్నీ రెడీ చేస్తుంది, నేను టేస్ట్ చేసి చూపించాలంట. ఓకే అని చెప్పాను. ఇప్పుడు దీంట్లో సొంత మసాలా ఏవా, నీ చేతితో మసాలా వేస్తే టేస్ట్ మారిపోవాలి, వావ్ అనిపించాలి. వావ్, స్పూన్ వేసేసి మసాలా వేసిన తర్వాత ఇంకొంచెమే, ఇంకొద్ది అవసరం లేదు, ఆల్రెడీ వేసాం కదా చాలు. స్టవ్ మంచిగా బాగా హైలో పెంచుకొని కొంచెం చిక్కబడేదాకా వెయిట్ చేద్దాం. 2-3 మినిట్స్. వావ్, చూసారా ఎంత బాగా అయిందో. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తే ఈ గ్రేవీ అంతా కూడా దగ్గరికి అయిపోద్దండి. ఇంత గ్రేవీ మనకి కనిపించదు అన్నమాట.
ఈ మాత్రం ఉండాలి, ఉంటేనే మరి కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను రండి. ఆహా, ఇట్లానే చూడండి ఎంత బాగా నలిగిపోతుందో, కాలుతుంది కొన్ని. ప్లేట్ అంతా కనపండి. మ్యాగీ దగ్గర ఎక్కువ సౌండ్ వస్తుందేమో, అవసరం. ఆహా, సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.